ఇలేరి అయిపోయిందా? వెళ్ళిపోయారా? మంత్రులు ఉన్నారా? వెళ్ళిపోయారా? ఉన్నారా? చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇది? నన్ను పిలిస్తే మీరు రావచ్చు, నేను రావచ్చు కదా, కలిసి పనిచేద్దాం అన్న. ఇదేంటిది రిషికొండ క్యాంప్ ఆఫీస్ మీరే కట్టారట, ఓపెన్ చేశారట. స్వామి స్వరూపానందని పిలిచారు, నన్ను పిలలేదని మీడియా వాళ్ళు పిలిచారు, వచ్చాను. తప్పుందా ఇందులో? పిలిస్తే వస్తాను కదా. మీకు 5 సంవత్సరాలు మద్దతు ఇచ్చాను కదా. నాతో గొడవ పెట్టుకోవడానికి ఆ పోలీసులు నన్ను ఆపడం మీకు తెలుసు కదా. నన్ను ఆపితే ఎలాగుంటుందో. నేను చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు. నిన్నే స్టీల్ ప్లాంట్లో కేసేసి మోదీ అదానికి వ్యతిరేకంగా ఆర్డర్ తీసుకొచ్చాను. అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం ఆర్గ్యూ చేస్తుంటే అర్థం చేసుకోండి. సో ఇంకా స్టీల్ ప్లాంట్ అమ్మినోడు లేడు, కొన్నోడు లేడు. అందుకని ఇక్కడే మా బిల్డింగ్ ఉంది 5 acres బీచ్ ల్యాండ్లో, జస్ట్ 1 or 2 kilometers. అది ఎలాగా చూడాలి, ఎప్పటి నుంచి రాలేదు. రెండోది ఇక్కడ రిషికొండలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి వచ్చాను. పోలీసులు పెట్టి ఇంత సీక్రెట్గా మీరు ఇనాగ్రేషన్ స్వామి స్వరూపానందని పిలిచి ఆపవలసిన పనే ఉంది. అర్థం చేసుకోండి. నన్ను ఆపితే ఏమవుతుందో మీకు తెలుసు. 500 కోట్లు ఖర్చు పెట్టి క్యాంప్ ఆఫీస్ని ఎందుకు ఇంత సీక్రెట్గా ఓపెన్? ఏమైనా నరదానం జరుగుతుందా కేసీఆర్ అక్కడ చేసినట్టు సెక్రటరియట్ బిల్డింగ్? కనుక మీరు ఏదైనా ఓపెనింగ్ చేయండి, నీతిగా చేయండి. మీడియాని రాకుంటే ఎందుకు ఆపుతారు? బాగోదు కదా. కనుక నేను మంచిగా చెప్తున్నాను, ఇప్పుడైనా సరే మనం శాంతిగా పోదాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు ఇక్కడ రిషికొండలో 500 కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ క్యాంప్ ఆఫీసు ఓపెనింగ్ చేస్తున్నారట. స్వామి స్వరూపానందని పిలిచారట. నిజమేనా? ఆయన వచ్చారా? తెలీదా? మరి నన్ను పిలిచారు మీడియా ఏమని, ఇక్కడ మీరు కూడా ఓపెనింగ్ వస్తే బాగుంటుంది, ఏం జరుగుతుందో చూడడానికని నేను వచ్చాను. ఇదే నా రిషికొండ ఎంట్రన్స్. ఇదే ఎంట్రన్స్. నన్ను ఇక్కడ పోలీసులు ఆపారు. ఎందుకు ఆపారు? చెప్పలేదు. ఎవరు నోరిప్పు మాట్లాడలేదు కదా. చట్ట విరుద్ధంగా పోలీసులు పనిచేస్తే నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాదు వెళ్ళిపోవడానికి. మొన్న చూశారు కదా 3 టౌన్లో నన్ను అమర నిరాహార దీక్ష ఆపినప్పుడు. నిన్న స్టీల్ ప్లాంట్లో కోర్టు 17లో ఆర్గ్యూ చేసి స్టీల్ ప్లాంట్ అమ్మకుండా మోదీకి అదానికి విరుద్ధంగా ఆర్డర్ తీసుకొచ్చా. ఇక్కడ ఒకరేమో అనుమానిస్తున్నారు ఏమైనా నరదానం జరిగిందా అని క్వశ్చన్. మీడియాని ఎందుకు పిలలేదు? కేసీఆర్ గారు అప్పుడు నరబలి చేశారు సెక్రటరియట్ ని. ఓపెన్ చేయకుండా February 17 లాస్ట్ ఇయర్ ఆపాను. కోర్టుకు వెళ్ళి 5 సార్లు ఆర్గ్యూ చేసి. ఇక్కడ ఎందుకు సీక్రెట్ గా ఏదైనా జరుగుతుంది? సీఎం గారు రావచ్చు, మంత్రులు వచ్చినప్పుడు ధైర్యంగా ఓపెన్ చేయొచ్చు. ఇది సీక్రెట్ బిల్డింగ్ కాదు కదా, గవర్నమెంట్ ప్రాజెక్టే కదా. ఎందుకు నాలాటోని పిలవచ్చు కదా, మద్దతు తీసుకోవచ్చు కదా, రాష్ట్రం అభివృద్ధి చేయొచ్చు కదా. ఇలాంటిది ఇంత సీక్రెట్ అజెండా